వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. ఈవేళ ఫిబ్రవరి 28 దేశవ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజు. సివి రామన్ గారు కనుగొన్న రామన్ ఎఫెక్ట్కి గుర్తుగా ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవం పేరిట కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా అని పరిశీలిస్తే అక్కడక్కడ కొన్ని స్కూళ్ళలోనూ కాలేజీల్లోనూ ఏవో కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప వాస్తవంగా ఈ దేశ ప్రజల్లో సైన్స్ స్ఫూర్తి, శాస్త్రీయ దృక్పథం అనేవి కానరావడం లేదన్నమాట వాస్తవం. వేల సంవత్సరాల నాడు మన పూర్వీకులు తిన్న ఆహారాన్ని నేడు మనం తినడం లేదు. వేల సంవత్సరాల నాడు మన పూర్వీకులు నివసించినట్టుగా గుహల్లోనూ అడవుల్లోనూ నేడు మనం జీవించటం లేదు. వేల సంవత్సరాల నాడు మన పూర్వీకులు ధరించిన వస్త్రాలను నేడు మనం ధరించటం లేదు. వేల సంవత్సరాల నాడు మన పూర్వీకులు వాడిన నూనె దీపాలను నేడు మనం వాడడం లేదు. వేల సంవత్సరాల నాడు మన పూర్వీకులు వాడిన రవాణా సాధనాలని ఈవేళ మనం వాడడం లేదు. వేల సంవత్సరాల నాడు మన పూర్వీకులు వాడిన వైద్య విధానాలని నేడు మనం ఆశ్రయించడం లేదు. అయినప్పటికీ వేల సంవత్సరాల నాడు మన పూర్వీకులు రాసిన మత గ్రంథాలను ఈవేళకి కూడా నెత్తిన పెట్టుకుని ఊరేగుతూనే ఉన్నాం. భౌతికంగా మనం 21వ శతాబ్దిలో జీవిస్తున్నాం, కానీ మానసికంగా లేదా ఆలోచన పరంగా చూస్తే ఇంకా చీకటి యుగాల్లోనే ఉన్నామన్నమాట వాస్తవం. ఈవేళ సైన్స్ పేరు మీద నిత్యము కూడా సాంకేతికతని అందిపుచ్చుకుంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటున్నామన్నమాట వాస్తవం. సైన్స్ అందించిన ఫలితాలని సాంకేతికత రూపంలో మనం వాడుకుంటున్నప్పటికీ కూడా ఆ సాంకేతికతను కూడా మత ప్రచారానికి వాడుకోవడం చాలా విచిత్రం. అంతేకాకుండా ఈవేళ సైన్స్ కనుగొన్న అంశాలన్నీ మా మత గ్రంథంలో ఉన్నాయంటే మా మత గ్రంథంలో ఉన్నాయంటూ హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు పోటీపడి మరీ ప్రకటనలు ఇవ్వడం, అక్కడిదో ముక్క ఇక్కడిదో ముక్క పట్టుకొచ్చి అతికని సమాచారంతో ఇందులో సైన్స్ ఉందని చెప్పి ప్రచారం చేయడం చాలా బాధాకరం. మాబోటి వాళ్ళు ఏదైనా విమర్శ చేస్తే అసలు మా మత గ్రంథంలో బోలెడంత సైన్స్ ఉందని చెప్పేవాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించడమే కాదు, ఆయా మతస్థులు లేదా మత గురువులు మా మతంలో సైన్స్ ఉంది, చాలా ఉంది అంటూ రాసిన పుస్తకాలు కూడా అనేకం నా దగ్గర ఉన్నాయి. ఇందులో ఏ ప్రధాన మతానికి మినహాయింపు లేదు. ఈవేళ తండ్రి నుంచి కొడుకు దగ్గరికి ఒక తరం మారేటప్పటికే భావాల పరంగా మార్పు వస్తుంది. తండ్రి మంచి చెప్పినా వినడం లేదు కొడుకులు అని చెప్పి మందలిస్తే మీ తరం వేరు నాన్న, మా తరం వేరు నాన్న అని చెప్పే పిల్లలు ఈవేళ చాలామంది ఉన్నారు. ఒక తరం మారేటప్పటికే ఆలోచనల్లో, ఆచరణలో ఇన్ని మార్పులు వస్తే వందల తరాల నాటి మత గ్రంథాలను ఈవేళ కూడా నెత్తిన పెట్టుకుని ఎలా ఊరేగుతున్నాం అని చెప్పి ఎప్పుడైనా మనం ప్రశ్నించుకుంటున్నామా? ఆర్టికల్ 51AH చాలా స్పష్టంగా మన ఆలోచనలు ఎలా ఉండాలో చెప్పింది. రాజ్యాంగం గురించి మాట్లాడడమే కానీ దాన్ని చదవడం మనకు అలవాట్లేదు. ఏం చెప్పింది రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AH? ప్రజలందరూ శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలి, ప్రశ్నించేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి, సంస్కరణశీలత కలిగి ఉండాలి, మానవవాదాన్ని పెంపొందింపజేయాలి అని చెప్పి చెబుతాం. మానవవాదం అంటే ఏమిటి? కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సాటి మానవుణ్ణి ఆదరించగలిగేటువంటి స్వభావం. భవిష్యత్ తరాలు కూడా మనకంటే సుఖంగా జీవించడానికి తగిన ప్రాతిపదికని ఏర్పాటు చేయడం మానవవాద స్వభావం. ఆ స్ఫూర్తి నిజంగా ఈవేళ మనలో ఉందా? ప్రశ్నించే తత్వం మనలో ఉందా?
శాస్త్రీయ దృక్పథం మనలో కనిపిస్తుందా? సంస్కరణశీలత మనలో ఎక్కడైనా కనిపిస్తుందా? ఈ ప్రశ్నలు వేసుకుంటే చాలు మనం ఎక్కడున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఏ దశని దాటి ఏ దశలోకి ప్రయాణించాలో అర్థం చేసుకోవడానికి. నార్ల వెంకటేశ్వరరావు గారు ఎప్పుడో చెప్పారు, ఈవేళ భారతదేశంలో స్థితి ఎలా ఉంది, సైన్స్ పరిస్థితి ఏమిటి, సైన్స్ ఎందుకు అవసరం వగైరాలని తెలియజేస్తూ సరళమైన భాషలో కొన్ని పద్యాలు చెప్పాడు ఆయన. ఈ సందర్భంగా నార్ల గారి పద్యాలను గుర్తు చేసుకోవడం సమంజసంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రశ్న నుండి పుట్టు పరిణత జ్ఞానము, ప్రశ్న తోడ పెరుగు ప్రాభవము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా, నవయుగాల బాట నార్ల మాట అన్నాడు. మానవ ప్రగతి ఈ స్థాయిలో సాధ్యమైంది అంటే దానికి కారణం ప్రశ్నించేటువంటి స్వభావం మనిషిలో ఉండటమే. ప్రశ్నించేటువంటి స్వభావాన్ని అణిచివేస్తున్నది ఈవేళ మత గ్రంథాలు. మత గ్రంథాలని పక్కన పెట్టి స్వతంత్రంగా ప్రశ్నించుకునేటువంటి స్వభావంతో పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే ఈవేళ శాస్త్రవేత్తలుగా చలామణి అవుతున్నారు. మేము మా మత గ్రంథాన్ని అవపోసన పట్టాం, మా మత గ్రంథంలో సైన్స్ ఉందని చెప్పేవాళ్ళు ఎవరో సైంటిస్టులు అవతారం ఎత్తడం లేదు. మతం పేరు మీద దోపిడీ చేయడానికి మాత్రమే ఈ కబుర్లన్నీ చెబుతున్నారు. ఇటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నార్ల వారు ఏమన్నారు, వచ్చి నల్ల కారులోన ఫ్యాను కింద నిలిచి మైకు పగులినట్టు మాట్లాడి చాందసోత్తముడు సైన్స్ను తిట్టురా, నవయుగాల బాట నార్ల మాట అన్నాడు. సైన్స్ కందనట్టి సత్యాలు తనకేవో తెలియననుచు మతము మాటలాడు, మతము మాయ దాని మాటలు మాయరా, నవయుగాల బాట నార్ల మాట. ముక్తి పేర మతము మోసము చేయగా, జ్ఞానమిచ్చు సైన్సు శక్తినిచ్చు, భాగ్యరాశులిచ్చు భవితవ్యమిచ్చురా, నవయుగాల బాట నార్ల మాట. గతములోనే తప్ప ఘనత లేదనువాడు, ముందు చూపు లేని మొండమోపి, గతము చేరగలమే గతింపకున్నచో, నవయుగాల బాట నార్ల మాట. ఛాందసుండు పెక్కు సైన్సులు చదివిన, గ్రహణ శాంతి కొరకు గంగమునుగు, అంధుడేమి చూచు అద్దాలు పెట్టిన, నవయుగాల బాట నార్ల మాట అన్నాడు. నార్ల గారు చెప్పిన పద్యాలను పరిశీలిస్తే చాలు మనం ఎక్కడున్నామో, సైన్స్ పరంగా శాస్త్రీయ దృక్పథం పరంగా మన స్ఫూర్తి ఏ స్థాయిలో ఉందో, వాటి అవసరం ఏమిటో అర్థం చేసుకోవడానికి ఈ పద్యాలు ఉపయోగపడతాయి. ఆయన ఇంకా చాలా స్పష్టంగా చెప్పాడు. కొంతమందికి ఈ రోజుల్లో ఈ పద్యం చాలా అతికినట్టుగా సరిపోతుంది. కన్నులన్నవి నీకు వెన్నునందున లేవు, ముఖమునందే గలవు ముందుకేగా, ముందు నడకలేక ముందుగతులు లేవురా, నవయుగాల బాట నార్ల మాట అన్నాడు. నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరిగింది. ఎన్జీటీ వాళ్ళు అక్కడ నీటి నాణ్యతను పరిశీలించి బ్యాక్టీరియా ఎక్కువ ఉందని చెప్పినా దాన్ని కొట్టిపారేయడానికే పాలకులు ప్రాధాన్యతనిచ్చారు తప్ప వాస్తవాలను అంగీకరించడానికి సిద్ధపడలేదు. కోట్లాది మంది స్నానం చేసే చోట తప్పనిసరిగా నీరు కలుషితమై ఉంటుందన్న కామన్ సెన్స్ కూడా మనకి పనిచేయడం లేదు. పైగా పాలకులు ఏమని ప్రకటిస్తున్నారు, జాతి ఐక్యతను చాటడానికి కుంభమేళా బాగా ఉపయోగపడింది, కుంభమేళా పేరిట మనమంతా జాతి ఐక్యతను చాటాము అని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు. ఇది ఖండనార్హం. జాతి ఐక్యత అంటే మత కార్యక్రమాల్లో సామూహికంగా పాల్గొనడం కానే కాదు. జాతి ఐక్యత అంటే కుల మతాలకు అతీతంగా
ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలందరి మధ్య మానసిక అనుబంధం ఉండాలి. ఈ దేశం నుంచి హజ్ యాత్రకు కొంతమంది ముస్లింలు వెళ్తున్నారు అంటే హజ్లో వాళ్ళందరూ ముస్లింల ఐక్యతను ప్రకటించడానికి వెళ్తున్నట్టు లెక్క కాదు. క్రైస్తవులు జెరూసలేం యాత్రకు వెళ్తే క్రైస్తవుల ఐక్యతను ప్రదర్శించడానికి వెళ్తున్నట్టు భావించకూడదు. హిందువులు కుంభమేళాలో పాల్గొన్నారంటే వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళ పాప ప్రక్షాళన కోసం ఏదో పుణ్యం వస్తుందనే భావనతో అక్కడికి వెళ్ళి స్నానాలు చేశారు తప్ప భారతీయుల మధ్య ఐక్యత ఉందని చెప్పి నలుగురికి చాటడం కోసం వాళ్ళు కుంభమేళా పోయారని నేను అనుకోవడం లేదు. ఆలోచించండి, వాస్తవమో కాదో. కుంభమేళాలో స్నానం చేసిన వాళ్ళ సంఖ్య ఈ దేశ జనాభాలో సగం కూడా లేదు. ఆ మాటకు వస్తే హిందువులని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా కుంభమేళా వెళ్ళలేదు. కుంభమేళాని జాతి ఐక్యతగా ఏ రకంగా చిత్రీకరిస్తాం మనం? మతపరంగా జరిగిన కార్యక్రమాలకి దేశభక్తికి జాతికి ముడిపెట్టడం ఏ మేరకు సబబు? మతం అనేది వ్యక్తిగత విశ్వాసం అని రాజ్యాంగం చెబుతోంది. ఈ దేశ ప్రజల్లో ఐక్యత రావాలి అంటే మతానికి అతీతంగా, కులానికి అతీతంగా ఆలోచించగలిగేటువంటి స్వభావాన్ని ఈ దేశ ప్రజల్లో పెంచాలి. అలా పెంచడానికి సైన్స్ స్ఫూర్తి పనిచేస్తుంది. శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటే సంస్కరణశీలత ఆటోమేటిక్గా వస్తుంది. ఇవన్నీ రావాలి అంటే మనకు ప్రశ్నించేటువంటి తత్వం ఉండాలి. ప్రశ్నించేటువంటి తత్వం ఉండాలంటే మా మతాల్లో సైన్స్ ఉంది, మా మతం చాలా గొప్పది, మా మతం ఇతర మతాలతో పోలిస్తే అసలైన మతం, మా మత గ్రంథాన్ని మా దేవుడు స్వయంగా రాశాడు లేదా స్వయంగా చెప్పాడు అనే భావన నుంచి బయటికి రావాలి. అన్ని మత గ్రంథాలు తమను తాము దైవ గ్రంథాలుగానే చెప్పుకుంటున్నాయి. కానీ ఆయా మత గ్రంథాలని వేరువేరు దేవుళ్ళు రాశారని చెప్పి భావించాల్సినటువంటి స్థితి వేళ ఏర్పడుతుంది. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ఆయా మతాల్లో ప్రశ్నించడాన్ని, ప్రశ్నించే స్వభావాన్ని చంపేటువంటి లక్షణాలే ఎక్కువ ఉన్నాయన్నమాట వాస్తవం. స్వేచ్ఛగా ఆలోచించాలి అంటే మన మెదడుకి పని చెప్పాలి. మన మెదళ్ళు పాక్షికంగా పని చేయకుండా అడ్డుకుంటున్నవి మతాలు, మత విశ్వాసాలు, మూఢనమ్మకాలే. వాటి నుంచి బయటకు రమ్మని చెప్పి రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AH చెబుతోంది. మత గ్రంథాలు చెప్పినట్టుగా ఏ సైన్స్ గ్రంథము కూడా నన్ను నమ్మకపోతే నీ అంతు చూస్తానని చెప్పి బెదిరించదు. నన్ను దయచేసి నమ్మండి, నేను చెప్పేది 100% వాస్తవం అని చెప్పి ఒట్లు వేయదు. ఏ మత గ్రంథము అవిశ్వాసుల్ని తోలనాడకుండా వదలలేదు. మీరు ఏ సైన్స్ గ్రంథాన్నైనా చూడండి, నన్ను నమ్మని వాళ్ళు నాకు శత్రువులు అని చెప్పి ప్రకటించిన సైన్స్ గ్రంథం మీకు ఎక్కడైనా కనిపించిందా? నన్ను నమ్మని అవిశ్వాసుల్ని నాశనం చేయమని చెప్పని మతం మీకు ఎక్కడైనా కనిపించిందా? ఆలోచించండి. ఇవన్నీ కూడా మనుషులుగా మనల్ని మనం ఆధునిక యుగంలో జీవించడానికి అర్హులమా కామా అని ప్రశ్నించుకోవడానికి ఉపకరించే సమాచారం అవుతుందన్న భావనతోనే నేను ఇన్ని విషయాలు చెప్పవలసి వచ్చిందని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.